హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి ఒక కుట్ర పన్నారు. మన తిరుమల టూర్ కానీ ఓకే అయ్యి ఉంటే ఖచ్చితంగా కర్ణాటక నుంచి అండ్ హైదరాబాద్ నుంచి గూండాల నుంచి ఆయన్ని చంపించేందుకు ప్లాన్ చేశారని చెప్పేసి పోసాని కృష్ణమురళి గారు అయితే ఆరోపించడం చూస్తున్నాం సార్. మరి నిజంగా అటువంటి ప్లాన్ చేశారా? చేస్తుంటే ఎవరు చేస్తుండాలి? మరి దీనిపైన మీ ఒపీనియన్ సార్, ఆయన కామెంట్స్ పైన. యాక్చువల్గా జగన్ని చంపాలనుకుంటున్నారు అని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. ఆ మధ్య కూడా లండన్లో కూడా వాళ్ళ అక్కడ వైసీపీ సమావేశంలో పొన్నవల సుధాకర్ రెడ్డి జగన్ని చంపేయడానికి కుట్రలు జరుగుతున్నాయి, మనం కాపాడుకోవాలని కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడాడు. ఇది ఎప్పటి నుంచో ఉంది. జగన్ కూడా స్వయంగా ఆరోపించాడు. కోర్టులో కూడా ఆయన పిటిషన్ వేసినప్పుడు తన భద్రతని విరమించారు. నాకు Z+ కేటగిరీ కావాలి, నా ప్రాణాలకు తర్వాత ఉందని జగన్ కూడా భావించాడు. అట్లాగే సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్ పరదాలు, ఎక్కడికి పోయినా సెక్యూరిటీ, ఇవన్నీ దానికంటే జగన్ని చంపేస్తారేమో అన్న ఇది వచ్చింది. ఎందుకంటే తను తెలుసా తెలియక లేకపోతే తన మెథడ్సా ఏదైనా కానీ తను ఎక్కువ మంది శత్రువులను అయితే చేసుకున్నాడు. అంటే వైఎస్ఆర్ కూడా చంద్రబాబుని పెద్ద ఎత్తున దెబ్బ కొట్టడం కానీ అవన్నీ చేయగలిగాడు. కానీ పర్సనల్ లెవెల్లో ఒక ఎనిమిటీని వైఎస్ఆర్ క్రియేట్ చేసుకోలేదు. జగన్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి పర్సనల్ లెవెల్లో ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఒక హేట్రెడ్ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఒక రాజకీయ నాయకుడి పట్ల జగన్ పట్ల ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. అంటే ప్రేమించే వాళ్ళు ఎక్స్ట్రీమ్గా ప్రేమిస్తున్నారు, ద్వేషించే వాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్గా ద్వేషిస్తున్నారు జగన్. ఈ స్థాయిలో మామూలుగా రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాలు అనేవి ఆఫ్టర్ ఆల్ వ్యక్తిగత వైరంతో ఒకరినొకరు చంపుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ స్థాయికి జగన్ కూడా వెళ్ళాడు. తన పని విధానం కూడా ఆ స్థాయికి వెళ్ళడం, ఒక కక్షపూరితంగా చేయడం. రెండోది యువతలో కూడా ఈ సామాజిక వర్గం కావచ్చు, చంద్రబాబుకున్న మీడియా ఇది కావచ్చు, వీళ్ళు కూడా దీన్ని మామూలుగా 10% ఉంటే దీన్ని 100%లోకి తీసుకెళ్ళిపోయారు. రామోజీరావు మీద జగన్ ఇది చేయడం కావచ్చు, వీటన్నిటినీ ఎక్స్ట్రీమ్గా తీసుకెళ్లారు. దీన్ని డీల్ చేయడంలో జగన్ ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు. వైఎస్ఆర్కి కూడా ఇదే కైండ్ ఆఫ్, అప్పుడు కూడా రామోజీరావు మీద వైఎస్ఆర్ వెళ్ళాడు. ఆ 2 పత్రికలని ఆంధ్రజ్యోతి, ఈనాడు గురించి మాట్లాడాడు. అవన్నీ వైఎస్ఆర్ కూడా చేశాడు. కానీ వైఎస్ఆర్ డీల్ చేసుకోగలిగాడు. అంటే ఒక్కొక్కసారి మన ఎనిమీస్ని బట్టి కూడా మన ఇది మన పరిస్థితి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు గాంధీ ఒక మెథడ్ ఫాలో అయ్యాడు, అది వర్కౌట్ అయింది. ఇక్కడ అదే గాంధీ పద్ధతులు ఇప్పుడు వర్కౌట్ కాదు. ఇప్పుడు ఎవరైనా 2 చెంప కొట్టమని చూపిస్తే వాడు 2 చెంపలు కూడా కొట్టేవాడు ఉన్నాడు అనుక అవతలవాడు. నీ 2 చెంపలు చూపించమన్నాడు ధైర్యంగా అనలేము కదా, అప్పుడు 2 వాయిస్తాడు వాడు. అట్లాగే ధైర్యం ఉంటే గుండెల్లో కాల్చుంటే కాల్చేస్తారు. అప్పుడు కాల్చలేదు కాబట్టి వీళ్ళు హీరోలు అయ్యారు. సో ఇలాగా మన ఎనిమీని బట్టి కూడా మన పరిస్థితి ఉంటుంది. అలాగే జగన్ ఎనిమీస్ కూడా వేరే మారారు ఇప్పుడు. సో ఆ చంద్రబాబు మొత్తం వ్యవహారం కూడా చేంజ్ అయింది. అగ్రెసివ్నెస్ ఈ కమ్మ సామాజిక వర్గంలో కూడా నేను ఎప్పుడు చూడలేదు ఈ స్థాయిలో ఒక యునైట్ అవ్వడం. వాళ్ళు కూడా రాసుకున్నారు, ప్రపంచ కమ్మలారా ఏకంగండి పోయేదేమీ లేదు అని కార్ల్ మార్క్స్ కొటేషన్ని వీళ్ళు అప్లై చేసుకున్నారు. అలాగే ఏకమయ్యారు. మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళే ఇండిపెండెంట్గా ఫండ్స్ తీసుకొని వచ్చి ఖర్చు పెట్టడం, యునైట్ అవ్వడం అవన్నీ చూసామా. సో అందువల్ల ఇది ఫిజికల్ స్థాయిలో, అంటే ఒక సీఎంని చంపే స్థాయిలో మామూలుగా మన ఇండియాలో రాజకీయాలు అయితే లేవు. ఎమ్మెల్యేలని ఎంపీలను చంపుకోవడం ఆ స్థాయిలో అయితే ఉంది. కానీ రైవలరీస్ మామూలుగా మనకి ఇప్పుడు పిఎంని చంపినా, ఇంకెక్కడన్నా చంద్రబాబు మీద అటాక్స్ జరిగినా ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజేషన్స్. అది అక్కడ బెంద్రన్ వాళ్ళే చంపడం వల్ల అక్కడున్న ఖలిస్తానీ ఉద్యమకారులు ఇందిరాగాంధీని చంపారు. ఎల్టీటీలో అక్కడ తమిళుల్ని అంచివేయడం కోసం పీస్ కీపింగ్ ఫోర్స్ పేరుట సైన్యాన్ని పంపి తమిళులను ఓచుకోత కోసారు కాబట్టి వాళ్ళు వచ్చి రాజీవ్ గాంధీని చంపారు. ఇక్కడ చంద్రబాబు వందలాది మంది నక్సలైట్లు చంపడం, గద్దరుని కాల్పులు జరిపించడం, టాప్ నక్సలైట్ మావోయిస్ట్ లీడర్లను చంపించడం, ఇవన్నీ చేశారు. కాబట్టి చంద్రబాబు మీద మావోయిస్టులు అటాక్ చేశారు. ఇది తప్ప రాజకీయాల్లో తన రైవల్ని, ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని, స్టేట్ స్థాయి నాయకుడిని చంపడం అనేది మనకు మామూలుగా లేదు. కానీ ప్రతి దానికి ఒక బిగినింగ్ ఉంటుంది. ఇంతకుముందు లేదు కాబట్టి జరగదని కూడా ఏం లేదు. సో అందుకని జగన్కి థ్రెట్ అయితే ఉన్నమాట, వాస్తవం, నో డౌట్.
సో ఇవాళ ఏముంది, డబ్బులు ఉంటే ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ దాని ఏమంటారు అసాసిన్స్ని రంగంలోకి దించవచ్చు. ప్రొఫెషనల్ అసాసిన్ ఉంటారు, వాళ్ళు రంగంలోకి దించవచ్చు డబ్బులు ఉంటాయి. డబ్బులు ఉన్నాయి కాబట్టి రైవల్స్ తన ఎనిమిస్ దగ్గర దించుతారేమో, అతన్ని ఫిజికల్గా కూడా లేపేస్తారేమో. ఈవెన్ వైఎస్ఆర్ యాక్సిడెంట్ కూడా యాక్సిడెంట్ కాదనే థియరీ కూడా గట్టిగా 90% ప్రజలు అదే నమ్ముతున్నారు. వైఎస్ఆర్ది కూడా హత్య అని. అది ఎవరు చేశారనే దాంట్లో మళ్ళీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏదేమైనా వైఎస్ఆర్ ప్రమాదం కూడా హత్య అని ఇప్పటికీ అందరూ నమ్ముతున్నారు. సో ఈ కాంటెక్స్లో రేపు పొద్దున జగన్ది జరగదని గ్యారంటీ ఏం లేదు. సో అందుకని ఎప్పటికప్పుడు అది తీసుకొస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా పోసాని కృష్ణమురళి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. అందులో అతను ప్రధానమైన ఆరోపణ ఏంటంటే జగన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ తిరుమలకు కానీ వెళ్తే రేపు గొడవలు సృష్టించి ఆ గొడవల్లో జగన్ని చంపాలని ప్లాన్ చేస్తున్నారు అనేది వైసీపీ నాయకులు కూడా కొంతమంది మాట్లాడారు. ఆల్రెడీ కొంతమంది వాళ్ళకి పట్టున్న హైదరాబాదు నుంచి, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడ వాళ్ళ మనిషి ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి కొంతమందిని తీసుకొచ్చారు, కర్ణాటక నుంచి కొంతమందిని తీసుకొచ్చారు, తిరుపతిలో దింపారు వాళ్ళని. జగన్ కానీ కాలినడకను బయలుదేరి తిరుమలకి వెళ్తే మధ్యలోనే గొడవలు సృష్టించి జగన్ని వేసేయాలి. ఎందుకంటే జగన్కి అంత బలమైన సెక్యూరిటీ లేదు, అక్కడ ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఈజీగా అటాక్ చేయొచ్చు అనేది వాళ్ళు ప్లాన్ చేశారు అనేది ఒక వాదన అయితే ఉంది. అది ఎంత నిజం, దానికి ఏం బేస్ అయితే లేదు, ఆధారాలు ఏం లేవు. వాళ్ళు అలా చేసినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా, పలానా వాళ్ళు రౌడీలు అన్నట్టు ఏమైనా విజువల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా, వేరే రకమైన ఏదైనా ఆధారం నుండి ఏది లేదు. దీన్ని మేబీ ఇప్పుడు సింపతి కోసం కూడా వాడచ్చు. జగన్ను చంపడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పడం వల్ల జగన్ని సపోర్ట్ చేసే వాళ్ళు మరింత కన్సల్టేట్ అయ్యే అవకాశం ఉంది. జగన్ పట్ల కొంత అసంతృప్తి లేకపోతే వ్యతిరేకత ఉన్న జగన్ అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి సెక్షన్ లో చాలా మంది జగన్ యాంటీగా అయిపోయారు. అట్లాంటి వాళ్ళు అట్లని చంద్రబాబు వైపు రారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు అసలు మంచి చెడు జగన్ అనేవాడు ఒకడు ఉండకపోతే మనకి ఇబ్బంది, అతన్ని మనం కాపాడుకోవాలా, అతనిలో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు అని కొంతమంది అనుకునే అవకాశం ఉంది. ఆ రకంగా జగన్కి అది ఉపయోగపడుతుంది. జనరల్ మాస్లో కూడా ఒక తెలియని ఒక సింపతి, చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఎలాంటి సింపతి వచ్చింది, ఇప్పుడు జగన్ని చంపేయడానికి చంద్రబాబు దించాడంట, ఇట్లాంటి ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకుపోవడం వల్ల కొంతవరకు వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంది. అట్లాగే ఈ లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికి కూడా అది కొంత పనిచేస్తుంది. కాకపోతే అదేమి దానికి ఆధారాలు ఏమి లేకపోవడం వల్ల దానికి విశ్వసనీయత, క్రెడిబిలిటీ అనేది పెద్దగా లేదు ఆ థియరీ. జగన్ని చంపాల్సిన అవసరం ఉండొచ్చు, కానీ వాళ్ళు నిజంగానే చంపాల్సిన అవసరం ఉండడం వేరు, చంపాలని కోరిక ఉండడం వేరు, చంపడానికి రంగంలోకి దిగి ప్రయత్నించడం వేరు. మనకు కూడా చాలామంది వాడు చచ్చిపోతే బాగున్నాను ఉండొచ్చు మన ఎనిమిస్, ఎవరన్నా వాళ్ళని చంపేస్తే మనం ఆనందించవచ్చు కూడా. అంత మాత్రాన్ని మనమై ప్లాన్ చేసుకుని వాళ్ళని చంపడం, లేకపోతే చంపడానికి కిరాయిల్ని సూపర్ కిల్లింగ్లు వీళ్ళని టీముల్ని పెంచడమో ఇవన్నీ చేయలేరు. కాబట్టి ఏదేమైనా ఆధారాలు చూపకుండానే పోసాని కానీ మిగతా వాళ్ళు కానీ ఆరోపిస్తున్నారు. బట్ ఆ ఆరోపణల వెనక వాళ్ళకున్న లక్ష్యాలు అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజల్ని కొంత లడ్డు నుంచి డైవర్ట్ చేయడం, చంద్రబాబుకి యాంటీగా ఒక నెరేటివ్ బిల్డప్ చేయడం, జగన్ని అసలు చంపేసే స్థాయికి వీళ్ళు వెళ్తున్నారు అన్న ఒక దీన్ని జనాలకి తీసుకెళ్ళడం, ఇటువంటి లక్ష్యాలతో వాళ్ళు మాట్లాడుతున్నట్టు కనబడుతుంది తప్ప దానికి క్రెడిబిలిటీ అయితే ఆ తీరిక లేదు. జగన్ని చంపాలని ఎవరు అనుకుంటున్నారు, ఏం ట్రై చేశారు వాళ్ళు, దానికి ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా అనేది లేదు. ఓన్లీ ఆ మధ్య ఆయన జగన్ పాములు అంటాడు, ఇంకా బతికే ఉంది, మనం చచ్చదా కొట్టాలి అని మాట్లాడిన వ్యవహారం తప్ప అది కూడా జగన్ని ఫిజికల్గా చంపాలని కాదు వాళ్ళ డిస్కషన్, రాజకీయంగానే చంపాలనేది వాళ్ళ డిస్కషన్. అక్కడ ఫిజికల్గా ఎక్కడ ఇప్పటి వరకు జగన్ని చంపాలని ఎవరు అనుకున్నట్టు కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు. కానీ వాళ్ళు అలా భావిస్తున్నారు అప్పటికప్పుడు. లేదు, కొంతమంది నిజంగానే వైసీపీలో నమ్మేవాళ్ళు కూడా ఉండొచ్చు, జగన్ని చంపడానికి ప్లాన్ ఉందని కూడా వాళ్ళు నమ్మచ్చు. ఏదేమైనా చాలాసార్లు అజంప్షన్స్ మీదనే సెక్యూరిటీలు కూడా ఇస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏమి ఇబ్బంది ఉందని మనకు తెలిసి ఏమి ఇబ్బంది లేదు, ఎందుకు మరి సెక్యూరిటీ పెంచారు, లోకేష్కి ఎందుకు సెక్యూరిటీ పెంచింది సెంట్రల్ గవర్నమెంట్, ఒక అజంప్షన్ ఉండొచ్చేమో అని, ఛాన్స్ ఉంది అని. సో చాలాసార్లు ప్రాక్టికల్గా
కొన్ని సాక్ష్యాలు ఉంటాయి, కొన్నిసార్లు సాక్ష్యాలు లేకుండా అజంప్షన్స్, అంటే ఈ పదవిలో ఉండేవాళ్ళు ఇలాగ ఉండేవాళ్ళకి కొంత థ్రెట్ ఉండొచ్చు అని ఒక వాళ్ళు అనుకొని వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో ఆ విధంగా ఇది మల్టిపుల్గా